ఫ్రెండ్స్, ఒక రైలు 106 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కానీ ఆ రైలు ఒక స్వరంగ మార్గం గుండా ప్రయాణించిన తరువాత ఆ రైలు కనపడలేదు. ఇంతకీ ఆ రైలు ఏమయ్యింది? ఆ రైలు నుంచి 2 వ్యక్తులు బయటికి దూకారు. వాళ్ళు ఏమి సమాధానం చెప్పారు? అండ్ ఈ రైలు మిస్సింగ్ మిస్టరీని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియోని ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఫ్యాక్ట్ రోల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే ఇలాంటి బెస్ట్ వీడియోస్ అన్ని ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మీరు హ్యారీ పాటర్ సినిమా చూసారా? అందులో ఓ విచిత్రమైన రైల్వే స్టేషన్ ఉంటుంది. అందులో ప్లాట్ఫామ్ మీద ఉండే స్తంభంలోకి వెళ్తే ఓ మాయ రైలు వచ్చి ప్రయాణికులను మాయలోకానికి తీసుకెళ్తుంది. అయితే మాయలు, మంత్రాలు, తంత్రాలు అనేవి సినిమాలకే అని మనకి తెలుసు. పుస్తకాల్లో వాటి గురించి చదివినా, సినిమాల్లో చూసినా భలే థ్రిల్గా అనిపిస్తాయి. కానీ నిజ జీవితంలో అలాంటి వింతలు చోటు చేసుకుంటే ఆ హ్యారీ పాటర్ సినిమా తరహాలోని ఒక రైలు ప్రయాణికులతో సహా మాయమైపోతే అసలు నమ్మబుద్ధి కాదు కదూ. కానీ సరిగ్గా 109 ఏళ్ల కిందట ఇటలీలో జరిగిన ఓ సంఘటన గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ రైలు నిజంగానే కనిపించకుండా పోయింది. గాల్లో ఎగిరే విమానం అయితే ఏ సముద్రంలో పడిపోయి ఉండవచ్చు అని భావిస్తాం. కానీ అదే నేలపై ప్రయాణించే రైలు. మరి అలాంటి రైలు అకస్మాత్తుగా ఎలా మాయమైపోయింది? అందులో ఉన్న ప్రయాణికులంతా ఏమయ్యారు? ఆ రైలు నుంచి కిందకు దూకేసిన 2 ప్రయాణికులు ఏం చెప్పారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు కథలోకి వెళ్తే, రోమ్ నగరంలోని జెనెట్ అనే కంపెనీ తయారు చేసిన రైలులో 106 మంది ప్రయాణికులు బయలుదేరారు. వారంతా తమ గమ్యానికి చేరుతారని భావించారు, కానీ తిరిగి రాని లోకాలకు వెళ్తారని ఊహించలేకపోయారు. పర్వత ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలు సుమారు 1 కిలోమీటర్ పొడవైన సొరంగంలోకి ప్రవేశించింది. అంతే. ఆ తర్వాత ఆ రైలు తర్వాత స్టేషన్కి చేరలేదు. అవతల స్టేషన్ నుంచి సమాచారం లేకపోవడంతో ఆ రైలుకు ఏదో ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. రైల్వే అధికారులు, పోలీసులు హుటాహుట్న ఆ రైలు కనిపించకుండా పోయిన సొరంగం వద్దకు చేరారు. కిలోమీటర్ పొడవున నడుచుకుంటూ వెళ్లారు. కానీ రైలు ఎక్కడా కనిపించలేదు. ఆ సొరంగం నుంచి వెళ్లేందుకు వేరే మార్గం కూడా లేదు. మరి రైలు ఏమైనట్లు? ఒక ఇంజన్ 3 బోగీలతో బయలుదేరిన అంత పెద్ద రైలును మాయం చేయడం ఎవరికి సాధ్యమని జుట్టు పీక్కుంటున్న తరుణంలో 2 ప్రయాణికులు ఆ రైలు నుంచి బయటకు దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారనే సమాచారం వారికి తెలిసింది. ఆ రైలు నుంచి బయటకు దూకిన 2 ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఆ రోజు వాళ్ళంతా కంటికి కనిపించిన ఘటన గురించి చెబుతూ వణికిపోయారు. రైలు సొరంగంలోకి ప్రవేశిస్తుండగానే తెల్లని పొగ రైలు మొత్తాన్ని కప్పేసిందని, ఏదో ప్రమాదం జరుగుతుందనే భయంతో రైలు నుంచి బయటకు దూకేశామని చెప్పారు. ఆ తర్వాత రైలుకు ఏమైందో తెలియదన్నారు. దీంతో అధికారులు ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని ఆశతో మరోసారి ఆ సొరంగం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ కీలక నిర్ణయమే సొరంగం మూసివేత. మళ్ళీ అలాంటి ఘటన చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో రైల్వే అధికారులు ఆ సొరంగాన్ని మూసివేయించారు. అయితే ప్రపంచ యుద్ధంలో వైమానిక దాడుల వల్ల ఆ సొరంగం కుప్పకూలింది. ఇటలీలోని రైల్వే మ్యూజియంలో ఇప్పటికీ ఆ రైలు మోడల్ ప్రదర్శనకు ఉండటం గమనార్హం. అయితే 1926లో ఓ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అందులో ఉన్న సమాచారాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ రిపోర్ట్ మీకు ముందు అర్థం కావాలంటే మీరు ఆదిత్య 369 సినిమాలో టైం మిషన్ గురించి తెలుసుకోవాల్సిందే. అందులో ప్రస్తుత సంవత్సరం నుంచి గతం టైం ట్రావెల్ చేస్తారు. అదే తరహాలో 1926లో మిస్ అయిన 104 మంది ప్రయాణికులు 1840 సంవత్సరానికి చేరారు. అప్పటికి రిపోర్టుల ప్రకారం 1840 సంవత్సరంలో 104 మంది ఇటలీ ప్రయాణికులు మెక్సికోలో ప్రత్యక్షమయ్యారు. ఆ 104 మందిని అదుపులోకి తీసుకొని మెక్సికో అధికారులు మెంటల్ హాస్పిటల్లో చేర్చారు. ఎందుకంటే వాళ్ళు ఇటలీ నుంచి జెనిట్ రైల్లో వచ్చామని చెప్పారు. ఇటలీ సుమారు 10,000 కిలోమీటర్ల దూరంలో మెక్సికో ఉంది. అక్కడికి వెళ్లాలంటే విమానంలోనే సాధ్యం, లేదా సముద్ర మార్గంలో చేరాలి. రైలు సముద్రం నుంచి ప్రయాణించడం అసాధ్యం. దీంతో మెక్సికో అధికారులు ఆ ప్రయాణికులను పిచ్చివాళ్లుగా భావించారు. ప్రయాణికులంతా మేము రోమ్ నుంచి వచ్చామని చెప్పడంతో మెక్సికో అధికారులు ఇటలీ అధికారులను సంప్రదించారు. అయితే అది 1840 సంవత్సరం కావడం వల్ల అప్పటికి ఈ ఘటన చోటు చేసుకోలేదు. దీంతో వాళ్ళు తమ దేశం వాళ్ళు కాదని, అలాంటి రైల్వే తమ వద్ద లేదని స్పష్టం చేశారు. అయితే చిత్రమైన విషయం ఏమిటంటే, ఈ ప్రయాణికుల్లో ఒక వ్యక్తి వద్ద లభించిన డొన్హాల్ కంపెనీ చెందిన సిగరెట్ పెట్టె, దాని మీద 1907 అని ఉంది. ఆ సిగరెట్ ప్యాకెట్ ఇప్పటికీ మెక్సికోలోనే ఉంది. అయితే ఇది ఇంతటికే ఆగిపోలేదు. ఆ రైలు మన ఇండియాలో కూడా కనిపించిందట. ఇంకో నమ్మలేని విషయం ఏమిటంటే, ఆ రైలు ఇండియా, రష్యా, జర్మనీ, రొమానియా, ఇటలీలో కనిపిస్తూ మాయమవుతున్నట్లు చెబుతున్నారు.
1991లో ఉక్రెయిన్లోని పోల్టావా ప్రాంతంలో ఈ రైలు కనిపించిందంట. ఆత్మలపై పరిశోధనలు జరిపే ఓ ఫార్మానాలిస్ పరిశోధకుడు ఈ రైలు ప్రవేశించాడని, ఆ తర్వాత మళ్ళీ అతనికి ఆచూకీ తెలియలేదని సమాచారం ఉంది. ఆ రైలుకు 3 బోగీలు ఉన్నాయని, వాటి కిటికీలు కట్టన్లతో మూసివేసి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు కథనంగా కూడా చెబుతున్నారు. రైలు మాయమైందనే విషయం మనం నమ్మలేం, కానీ సొరంగం దాటి వెళ్లిన ఆ రైలు మధ్యదారిలో ఏమైంది? అధికారులకు ఆ రైలు ఎందుకు కనిపించలేదు? 1845లో మెక్సికోలో కనిపించిన ఆ ప్రయాణికుల వద్ద 1907 నాటి సిగరెట్ ప్యాకెట్ ఎలా వచ్చింది? ఆ రైల్లో మిస్ అయిన 104 మంది ఇటాలియన్లు ఆ దేశానికి ఎలా వెళ్లారు? ఆ ప్రయాణికుల వివరణ ఎందుకు గోప్యంగా ఉంచారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. ఎవరైనా ఈ కథను సృష్టించారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఏదైతే ఏమైంది, ఈ ట్రైన్ మిస్టరీ మాత్రం ఒక సీక్రెట్ గానే మిగిలిపోతూ వస్తుంది. ఇది ఎవరు సాల్వ్ చేస్తారో మనము చూస్తూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిస్ అయిన రైల్ సిచ్యువేషన్. సో ఇది కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవరైతే చూసారో చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే ఇలాంటి అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవరు చూసారో చాలా థ్యాంక్స్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉండండి.